సింహరాశి వాళ్ళకి ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు తీసుకుంటే 11, 11, 3, 6 ఆదాయం వ్యయం రాజపూజ్య అవమానాలు రెండు కూడాను. ఈ సింహరాశి వాళ్ళకి సంవత్సరం ప్రారంభం నుంచి కూడా గురుడు ఎప్పుడైతే దశమ స్థానంలో ఉండడం తదుపరి వాళ్ళకి లాభస్థానంలో ప్రవేశిస్తాడు మీ తర్వాత. ఈ గురుడు ఎప్పుడైతే మనకి దశమ స్థానంలో ఉన్నాడో వృత్తి విషయంలో చాలా స్ట్రగులింగ్లా ఉండి, అంటే వృత్తి చేసే ప్రదేశంలో కొంత అనుకూలత అనేది వీళ్ళు ఆశించిన స్థాయిలో లేక కొంత మారదాం అనే పరిస్థితులు లాంటివి రావడం లాంటి వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ, ముఖ్యంగా వీళ్ళకి ఎప్పుడైతే లాభస్థానంలో గురుడు ప్రవేశించడం జరుగుతుందో లాభకరమైన ఆలోచనలు వచ్చినప్పటికీ కూడా అది ఆ లాభకరమైన ఆలోచనలతో పాటుగా ఘర్షణ కూడా సమాన స్థాయిలో ఉంటుంది కనుక ఆ లాభకరమైన ఆలోచనల్ని ఉపయోగించుకునేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు అనేవి ఒకటి తీసుకోవాలి. లాభంలోకి ప్రవేశించిన తర్వాత దాంతోపాటుగా వ్యక్తుల సహకారం కానీ, లేకపోతే సంతాన సంబంధమైన విషయాలు కానీ, వారి యొక్క అభివృద్ధి కానీ, సోషల్ రిలేషన్స్ కానీ, ఇవన్నీ కూడా సామాన్యమైన ఫలితాలు ఇస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు అనేది ఒకటి కనబడుతుంది. ఇక శనిగ్రహ ప్రభావం వల్ల వీరికి తప్పనిసరిగా ఈ సంవత్సరం వీళ్ళకి అష్టమ శని అనేది ఒకటి ప్రారంభం అవుతుంది కనుక దానివల్ల పెద్ద ప్రమాదకరమైన విషయాలు అనేవి ఉండవు. కానీ ముఖ్యంగా ఎవరికైనా సరే జాతకంలో అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శనులు వచ్చినప్పుడు కొంత ఆ ప్రత్యేకంగా అది వచ్చిన ప్రదేశం అంటే కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది కనుక ముఖ్యమైన పనులలో వాయిదాలు లాంటివి, ఆటంకాలు లాంటివి, అనవసరమైన ఖర్చులు లాంటివి, తద్వారా కుటుంబపరమైన విషయాల్లో అపార్థాలకి ఆస్కారాలు ఉండే అవకాశం ఇక్కడ కొంతవరకు ఉంది కనుక దానికి సంబంధించిన చిన్నపాటి రెమెడీలు పాటిస్తూ ముందుకు వెళ్ళొచ్చు. అదేవిధంగా వృత్తికి సంబంధించి ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కొంతవరకు కొంత అనుకూలంగానే ఉండే అవకాశాలు లాంటివి, అంటే ఏదైనా వృత్తి మారినా, ఆల్రెడీ ఉన్న వృత్తి నుంచి మనం బయటకు వచ్చినా, దేనికి సంబంధించిన వృత్తికి సంబంధించిన విషయాలు ఒకటి, తర్వాత దాంతోపాటుగా ఆర్థిక సంబంధమైన విషయాలు, వీటిల్లో ముఖ్యంగా రావాల్సిన ఆదాయం కానీ, లేకపోతే ఎవరికైనా వాగ్దానాలు చేసిన విషయాల్లో కానీ, మీరు ఏదైనా చేయాలని మీరు చేసే ప్రయత్నాల్లో అది కొంతవరకు పాజిటివ్గానే ఉండే అవకాశం ఉన్నప్పటికీ ఎక్కువ శాతం వీరు జాగ్రత్త పడవలసిన విషయం మాత్రం ఆలోచనలు, అంటే అది సంతాన సంబంధమైన ఆలోచనలు కావచ్చు, లేకపోతే లాభదాయకరమైన ఆలోచనల కోసం వీళ్ళు పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి అయితే కనబడుతుంది. రాహుకేతుల విషయాన్ని కూడా మనం తీసుకున్నట్లయితే రాహుకేతులు రెండూ కూడా ఎప్పుడైతే జన్మం, సప్తమం వీటికి సంబంధించిన ఇండికేషన్ కనబడుతుందో తమ విషయాలలో వ్యక్తిగత శ్రద్ధ తక్కువగాను, ఇతరుల విషయాల్లో వాడి కోసం ఎక్కువ తాపత్రయపడ్డం, అది కూడా ఏదో ఆశించి పడడం వల్ల సంబంధ బాంధవ్యాల్లో కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంది కనుక ప్రతి విషయంలోనూ తగిన విధంగా బ్యాలెన్స్డ్గా ఆలోచిస్తూ ముందుకు వెళ్తూ సోషల్ రిలేషన్స్ని కాపాడుకుంటూ వాటిని తమ యొక్క డెవలప్మెంట్ కొరకు చూసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ అపార్థాలకి తావివ్వకుండా ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది కనుక ప్రత్యేకంగా ఈ విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. పరిహారాలు కూడా మనం ఒక 2 విషయాలు తెలుసుకున్నట్లయితే తప్పనిసరిగా వీరికి ఈ యొక్క రాహుకేతువుల యొక్క విషయంలో కూడా గణేశుడికి, అలాగే ఈ యొక్క దుర్గాదేవికి సంబంధించిన విషయాలు చేయడం, ముఖ్యంగా అష్టమ శని ప్రభావం వల్ల ఇబ్బందులను అధిగమించడానికి మాత్రం తప్పనిసరిగా శనికి సంబంధించిన శ్లోకాలు కానీ, దోష పరిహారాలకు సంబంధించిన చిన్నపాటి జపాలు కానీ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించవచ్చు.